నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు విజన్తో నవ్యాంధ్ర ప్రగతి పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన సీఎం ప్రచార పర్వంలో దూసుకుపోతున్న కూటమి రాజమండ్రిలో నిమ్మల తునిలో పావని పర్యటనలు తాండవాకు పర్యాటక సొగసులు నీటి సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సభలో అయ్యన్న అనకాపల్లిలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతజయంతి ఉత్సవాలు కనుల పండుగ చేసిన శోభాయాత్ర వైకాపాపై నిప్పులు చెరిగిన గణబాబు జగన్ ఖాళీ గల్లా పెట్టె మిగిల్చారని ఎద్దేవా దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్కు ఐటీ వచ్చిందని, ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందని అన్నారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థల మధ్యలో మన తెలుగు సంస్కృతి ఉండాలని ఆయన చేసిన ఆలోచన వల్లనే నాడు అక్కడ అవధాన సరస్వతి పీఠం ఏర్పాటు చేసిన నాగఫణి శర్మ తెలిపారు. ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆయన్ను సత్కరించారు. ముఖ్యమంత్రిని ఈ మేరకు ఆయన ఆశీర్వదించారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాల్వా కప్పి సన్మానించారు. గెలుపు సునాయాసమే, భారీ మెజారిటీ సాధనే లక్ష్యం. ఆ దిశగా కూటమి శ్రేణులు పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కూటమి అభ్యర్థికి మద్దతుగా మంత్రి రామనాయుడు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి మంత్రి ఓటర్లను నేరుగా కలిశారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. అనంతరం జరిగిన కూటమి శ్రేణుల సమావేశంలో క్యాడర్కు దిశానిర్దేశమిచ్చారు మంత్రి రామానాయుడు. ఆయన ఆలోచన అదే, ఈయన సంకల్పం కూడా ఇదే. ఏంటంటారా? ప్రకృతి రమణీయమైన తాండవ అందచందాలను పర్యాటకులు ఆహ్లాదించాలన్నది యనమల అయ్యన్న మదిల్లో గూడు కట్టుకున్న తాండవాకు పర్యాటక సొగసులద్దితే ఆహా ఇంకా తాండవ సోయగమే. ఇవాళ నాతవరం మండలం తాండవ ప్రాజెక్టు వద్ద నీటి సంఘాల ప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా నల్గొండ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఏకైక పెద్ద ప్రాజెక్టు తాండవ ప్రాజెక్టు అని తెలిపారు. తాండవ ప్రాజెక్టును అభివృద్ధి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. వర్షాకాలానికి ముందే తాండవ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. తాండవ ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు మీద 2-3 విషయాలు నాకు ఉన్నాయి దృష్టి. ఆ సత్యనారాయణ గారికి కూడా చెప్పారు, మీ కమిటీ మెంబర్ కూడా ఆలోచించండి. ఇంతకుముందు కొండబాబు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ పార్క్ డెవలప్ చేసాం.
ఇది 5 సంవత్సరాలు ఒక మొక్క కూడా కనపడలేదు, మొత్తం లాక్కుపోయినట్టు ఉంది. మొక్కలే చేసి అంత అందంగా ఎవరైనా వస్తే కూర్చుంటారని. ఎందుకంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్గా డెవలప్ అవ్వాలా, టూరిజం స్పాట్. టూరిజం స్పాట్ డెవలప్ అయిందనుకోండి, ఇక్కడ 4 హోటళ్ళు, షెల్టర్లు డెవలప్ అవుతుంది. చాలా మంది ఎక్కడి నుంచి రిజర్వేషన్ చూడడానికి వస్తారు. అంటే డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం, చేసాం. ప్రభుత్వం మారిపోయింది, మొత్తం పోయింది. అంటే సత్యనారాయణ గారు దృష్టి పెట్టండి. కాకపోతే టూరిజంకి వేరే డబ్బులు వస్తాయి, మనకి ఈ డబ్బులే ఖర్చు పెట్టాల్సిన లేదు. టూరిజం కావాల్సిన డబ్బులు నేను తీసుకొస్తాను. ఇక్కడ పార్కు పైన ప్రాజెక్టు పైన ఎవరైనా వస్తే కూర్చోడానికి బల్లలు, ఆ బల్లల మీద కూర్చొని ఆ నీటిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ బల్లలు తర్వాత పైన లైట్లు ఎప్పుడు రాత్రులు ప్రతి రాత్రి వెలుగుతూ ఉండాలా. అంచేది సోలార్ కూడా పెడదాం. సోలార్ పోతే కరెంటు కూడా వెలుగుతూ ఉంటాయి. దానికి ఎంత అవుతుందో అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. సోలారు ప్రాజెక్ట్ పైన ఉన్న లైట్లన్నీ కూడా ప్రతి రాత్రి కూడా వెలుగుతూ ఉండాలా. దాని సోలార్ కూడా ఏర్పాటు చేస్తాం. రాసుకొని మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. పెద్దాపురంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవన్లో నియోజకవర్గ పరిధిలోని కూటమి సభ్యుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకట్రమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎన్నిక కూటమికి కీలకమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి నాయకత్వం సహకరించాలని, ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 3 సంవత్సరాలు వహించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. మనకి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక మంచి ప్లాన్ తోటి రాజకీయ నిర్మాణం కానీ, పర్వత ప్రాజెక్ట్ కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, మేజర్ విషయాల మీద కేంద్ర సహకారంతో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మన కేంద్రంలో పూర్తి సహకారం చేస్తూ రాష్ట్రంలో కూడా గ్రామాలన్నింటికి రోడ్డు కల్పించాలని చెప్పి 4,000 కోట్లతో రోడ్డు కార్యక్రమం తీసుకుని 10 గ్రామాలకి ఇప్పుడు రోడ్డు ఇవ్వాలని చెప్పి ఆదేశారు. దాని ప్రకారం మన గ్రామాలకు రోడ్డు వేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఈ రాష్ట్రం బాగుపడడానికి ముఖ్యమంత్రి వహిస్తాం అనుకున్నాం. మనం కూడా మరి ఎందుకని ఇది పనులు చేసి మనకి ఘన విజయం సాధించుకున్న 164 సీట్లు మరి మనం తెచ్చుకుని ఈ రోజు మనం ఎన్నికలకి వెళ్తున్నాం. ఎమ్మెల్యేకి కూడా ఎలక్షన్ ముందు 3 ఎన్నికలు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలు 3 కూడా ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే రాజప్ప గారు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కువగా జాయిన్ చేయాలి అన్నప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా వారి గ్రామాల్లోనే అలాగే పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా చాలా మంది డిగ్రీ చదువుకున్నటువంటి అర్హులైనటువంటి ఓటర్లందరినీ కూడా జాయిన్ చేసినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు రాజప్ప గారు 3వసారి శాసనసభ్యులు అయ్యారు. ఆ క్రమంలోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసుకోగలిగారు. ఈ రోజు రాజప్ప గారు తోడై మళ్ళీ బాబానే వచ్చారు, ఇంకా బలం పెరిగింది. అలాగే బీజేపీ వాళ్ళు తోడయ్యారు. మనకి సెంట్రల్ నుంచి వాళ్ళు లేకపోతే మనం మనుగడగా కష్టమన్న పరిస్థితి నుంచి మనం బయటపడగలిగాం. ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఉన్నప్పుడు గత ఎలక్షన్ లో మెజార్టీలు మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఇదిగా చెప్తున్నానంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు వేసుకున్నాం,
ఇతర పనులు చేసుకున్నాం, చాలా చేసుకున్నాం. కానీ ఇచ్చిన హామీల్లో కొన్ని ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రజల్లో ఒక చెవులు. అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ మంటపంలో విఘ్నేశ్వర పూజ, రక్షసూత్ర బంధనం, సూర్య నమస్కారాలు, నీరాజుల మంత్రపుష్పం, ఉత్సవాలు, హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం వెండి రథంపై నగర తిరువీధుల్లో మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర కండ్ల పండవ చేసింది. ఈ ఊరేగింపులో పులివేషాలు, దేవతామూర్తుల నేల డ్యాన్సు, కోలాట, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలైతే వాసవిమాత నామ సంకీర్తనలతో శోభాయాత్ర అలరించింది. రేజేటి శ్రీరామాచార్యులు, రేజేటి సీతారామాచార్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి వీరవెంకట సత్యనారాయణమూర్తి బేబీ, కొండమంచిలి కమలాకర శ్రీరామ్ ప్రసాద్ కమల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠ జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషుకుమార్, ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉపాధ్యక్షులు ఉప్పల రవి, రామ్ జవహర్, సహాయ కార్యదర్శి గ్రంథి వియుఎస్ మాణిక్యం, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నందున పూజ్యులు శ్రీమాన్ రేజేటి రామానుజాచార్యులు వారి నిర్దేశం ప్రకారం 2024 ఫిబ్రవరిని ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు నిన్నటి నుంచి వారి నిర్దేశం ప్రకారం ముగింపు ఉత్సవాలు జరగడం మొదలుపెట్టింది. నిన్న ఉదయం దంపతుల పూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సంకల్పం అన్నీ కూడా జరిగి తర్వాత కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం అనకాపల్లిలో విగ్రహ ప్రతిష్ట శత జయంతి ఉత్సవముల సందర్భంగా గత సంవత్సరం రోజులు బట్టి పోయిన భీష్మ ఏకాదశి నాడు మన శత జయంతి ఉత్సవాలు ప్రారంభించాం. దాన్ని ప్రతి నెల కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు తలపెట్టాం, చేసాం కూడా. అనేక ప్రజలు, అనకాపల్లి ప్రజలందరూ కూడా విశేషంగా స్పందించి వాటిలో పాల్గొన్నారు. అన్ని పూజా కార్యక్రమాలలో కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఇక 4వ తారీఖున జరిగిన కార్యక్రమం గురించి అయితే అలాగే రథసప్తమి, ఆ రోజు ముగింపు కార్యక్రమం యొక్క మొదటి రోజు ఉత్సవం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. ఆ రోజు సాయంకాలం 4 గంటలకి అనకాపల్లి పురవీధులలో ఎంతో ఉత్సాహంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మార్పణ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన అధికారికంగా ఇది ఫెస్టివల్గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధంగా మన కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే ఈ కోలికి వచ్చి అధికార లాంఛనాలతో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. పెద్దాపురంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవన్లో నియోజకవర్గ పరిధిలోని కూటమి సభ్యుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకట్రమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎన్నిక కూటమికి కీలకమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి నాయకత్వం సహకరించాలని, ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తుంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలుపు బండెక్కించేందుకు క్యాడర్ అంతా సమిష్టిగా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువతకు అగ్రతాంబూలం ఇస్తూ ఆ దిశగా ఉద్యోగ ఉపాధి ప్రణాళికలు అమలు చేస్తున్న తీరును ప్రచార అస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకొనిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా ఇవాళ తుని పట్టణంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ను కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర్ పావని, సీనియర్ నేతలు యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్ నేరుగా కలిసి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను తొలి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, రామచంద్రరాజు, దర్బా శ్రీనివాస్,
దంతులూరి శ్రీనివాసరాజు, అప్పన్న రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, డాక్టర్ సత్య, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, లంకా సునీల్, దెబ్బా గోవిందు, బోడపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కూడా తుని నియోజకవర్గంలో మన మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆదేశాల మేరకి మన యనమల రాజేష్ గారి నేతృత్వంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఓటర్ నమోదు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు బట్టి కూడా ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు అయితే మాత్రం దాదాపుగా 6 కాలేజీలు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ అందరూ ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు అందరినీ అభ్యర్థించడం జరిగింది. ఏదైతే ప్రతి చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా రాష్ట్ర అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉండడం పట్ల చాలా ఆనందం కనిపిస్తూ ఉన్నది ప్రతి చోట కూడా. దాని పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు కూడా చాలా నల్లేరు మీద నడకలాగా జరుగుతుందని చెప్పి దీపం వ్యక్తం చేస్తే సెలవు తీసుకుంటాం. ఈ నెల 27వ తారీఖు పడదండి. మరి 27వ తారీఖుని మన ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి మీకు అందరికీ తెలిసే నేను వచ్చాక చెప్పగలదు. ఆల్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ అటెండింగ్ ది ఆఫీస్ టు క్యాష్ యువర్ గోల్డ్ వర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాజశేఖర్ గారు. ఆల్రెడీ 3 సార్లు వచ్చాం మీ దగ్గరికి, మీకు చెప్పు మరి అందరూ కూడా చెప్పడానికి వచ్చారు. మరి ఇప్పుడు 2వ బాధ్యత కాకుండా మీరు మన రాజశేఖర్ గారిని దిగలగాలంటే అలా చెప్పారు. ఈ యొక్క వాయిస్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజశేఖర్ గారికి వెరీ గుడ్ అవేర్నెస్, మంచి అవగాహన ఉంది. మన సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన వాయిస్ రైజ్ చేస్తారు. తప్పగా మనకి న్యాయం చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాకినాడ మీటింగ్ అని చెప్పారు. మనకి డిఎల్ రావాలండి, అలాగే మనకి పిఆర్సీ మళ్ళీ రివర్స్ పిఆర్సీ పాత గవర్నమెంట్ అందరం బాధపడతాం. వైకాపా 5 ఏళ్ల విధ్వంసకర పాలనపై ప్రభుత్వ వెబ్ గణబాబు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు జగన్ అనాలోచిత అవినీతి పాలన వల్ల రాష్ట్ర ఖజానా పతనమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయలు అప్పు తీసుకొచ్చి వాటిపై వడ్డీలు అధికమవడంతో ఇప్పటి కూటమి ప్రభుత్వంపై అధిక భారం పడిందన్నారు. రాష్ట్రంలో సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన గడిచిన 7 నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులు తన విలాసవంతమైన నివాసాలకు, పబ్లిసిటీకే వాడుకున్నారని విమర్శించారు. అనాలోచిత నిర్ణయాల వల్ల గత పాలకులు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల వల్ల దానికి వడ్డీల భారం పెట్టి ఈరోజు మా ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అది పెద్ద భారంగా మారింది. రాష్ట్రంలో చూస్తే సుమారు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం, అందులో 10 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి 71,000 కోట్ల అసలు వడ్డీ చెల్లింపు. ఈ భారం కూడా ప్రభుత్వమే పడుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా జవాలా తీసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు. దానివల్ల ఈ గడిచిన 7 నెలల్లో కూడా ఆ బకాయిల వల్ల ఈరోజు ఆ భారం, ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, డిగ్రీ ఇంటర్ కావచ్చు, లేకపోతే వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ సంబంధించి 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ బకాయిలు 19,000 కోట్లు, ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి బకాయిలు కూడా 20,000 కోట్లు,
అదేవిధంగా గృహ నిర్మాణం, ఈరోజు టిడ్కో హౌసెస్ కూడా 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు కూడా 2,100. ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈరోజు అప్పులు తీసుకొచ్చినవి ఆర్థికంగా ఎదగడానికంటే సాగునీటి ప్రాజెక్టులకో లేకపోతే అమరావతి నిర్మాణం ఇట్లాంటి స్ట్రక్చర్స్ మీద ఖర్చు పెట్టి ఉంటే మరలా తిరిగి ఆదాయం వచ్చి ఉండేది. కేవలం వారి విలాసాలకి జల్సాలకి వారి పేర్ల కోసం లేకపోతే రంగుల కోసం పెట్టిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. సెంటు పట్టాలకు పేరు, ఆ పేరుతో దోపిడీ చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో 7,000 కోట్లు కొడుతుంది ప్రచారం. అదేవిధంగా రేషన్ బియ్యంలో కూడా దోపిడీ 7,000 కోట్లు. సచివాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు మళ్ళీ తొలగించేందుకు 3,000 కోట్లు. ఈ రకంగా వృధా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ ఖర్చు 1,000 కోట్లు, ఓన్లీ పోలీస్ సెక్యూరిటీ ఖర్చు. సర్వేరాళ్లపై ఉండేటువంటి జగన్ ఫోటోకి 700 కోట్లు, ఋషికొండ 600 కోట్లు, సాక్షిలో యాడ్ల నిమిత్తం 500 కోట్లు, అలాగే పట్టాదార పాస్బుక్ పైన ఫోటో ముద్రించిన 13 కోట్లు. ఇట్లా చెప్పుకుంటే పోతే అనేకమైన ఈరోజు వాళ్ళ టూర్ ఖర్చు కావచ్చు, తిండి ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా కోట్లల్లో ఖర్చు పెట్టి సుమారు 19,871.35 కోట్ల రూపాయలు కేవలం వారి జల్సాలకి, ప్యాలెస్లకి, పేర్లకి రంగులు వేసుకోవడానికి ప్రచార యావతో ఖర్చు. విజయనగరం జిల్లాలోని వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 99 వక్ఫ్ స్థలాలను గుర్తించడం జరిగిందని, వీటిలో 32 స్థలాలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగిందని చెప్పారు. మొత్తం అన్ని స్థలాల వివరాలను 2 రోజుల్లో సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్ మైనార్టీ శాఖ అధికారులకు సూచించారు. వివరాలు ఇచ్చిన 10 రోజుల్లోగా వక్ఫ్ స్థలాలన్నింటినీ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని ఆర్డీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సరిహద్దులను నిర్ణయించడమే కాకుండా సంబంధిత స్థలాల పటాలను కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, దీనిపై ఈ నెల 25న సమావేశం నిర్వహించి చర్చించాలని కలెక్టర్ సూచించారు. అండ్ బౌండరీ ఫిక్స్ చేసి విత్ స్కెచ్ తో సహా ఒక 10 days లో ఓకే. మళ్ళీ 25ని ఇంకోసారి మీటింగ్ పెట్టండి, 25th ఇంకోసారి మీటింగ్ పెట్టండి. అప్పుడు మనకి సర్వే చేసి మొత్తం వచ్చిన తర్వాత ఒకసారి మన జిల్లా లెవెల్ కమిటీలో డిస్కస్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉందనుకుంటే అప్పుడే నోటిఫికేషన్ మనం ప్రపోజల్ అవుతుంది. ఓకేనా సార్? మనం ఐటమ్ మన ప్లేస్ వారీగా 99 ప్లేస్ని ఒకసారి ఇక్కడ జిల్లా లెవెల్ కంపెనీ మనం డిస్కస్ చేసుకుని ఓకే అనుకుంటే అప్పుడు గజెట్ పబ్లికేషన్ రికమెండ్ చేస్తాం. ఓకేనా? అది కంప్లీట్ చేయాలి. మొత్తం నాకు రేపు అంటే 25వ తారీఖు కల్లా జిల్లాలో ఎన్ని ఎకరాల వర్క్ భూమి మన దగ్గర జిల్లాలో ఉంది, టోటల్ నాకు ఆ ఫిగర్ కావాలి. జిల్లాలో ఎన్ని ఎకరాల భూమి వర్క్ భూమి మన దగ్గర ఉంది, అందులో ఎంత ఎంక్రోచ్మెంట్ అయ్యింది, ఎంత ఫ్రీ హోల్డ్ ఉంది అన్నది నాకు 25వ తారీఖు కల్లా కావాలి. అప్పుడు దెన్ ఎంక్రోచ్మెంట్ ఒకవేళ ఉండుంటే దాన్ని ఎలా ఎవాక్ట్ చేసుకోవాలనేది మనం తర్వాత నెక్స్ట్ 25వ తారీఖు మీటింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇంతే కదా? ఇంకేనా కంపెనీ మీ సమాచారం అది తర్వాత పెట్టుకోండి. అనకాపల్లి పట్టణంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శత జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు దైవ దర్శనం చేసుకుంటున్నారు. కార్పొరేటర్లు మందపాటి సునీత, జానకి రామరాజు, జుజుల ప్రసన్నలక్ష్మి రమేష్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ బ్రంది శేష్ కుమార్, ఆలయ అధ్యక్షుడు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉపాధ్యక్షులు పుప్పాల రవిరామ్ జవహర్, సహాయ కార్యదర్శి గ్రంథి వివియుఎస్ మాణిక్యం, కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, కడిమిశెట్టి సతీషు, నుదురుపాటి తాతాజీ, మొగలపల్లి సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చోరీకి గురైన సెల్ ఫోన్లను ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి 503 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అందజేశామని, ఈ విషయంలో ఐటీ కోర్ టీం, సీసీ పోలీసులు చాలా చాకచక్యంగా పనిచేశారని అభినందించారు. పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోయిన ఫోన్లు తిరిగి తమకు చేరటంతో జిల్లా పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, ఎస్బీ డిఎస్పీబీ అప్పారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎస్ బాలసూర్యారావు, టి లక్ష్మి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీసు 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్కి విక్టిమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారో మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్, which is Central Equipment Identity Register. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు విజన్తో నవ్యాంధ్ర ప్రగతి, పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన సీఎం. ప్రచార పర్వంలో దూసుకుపోతున్న కూటమి, రాజమండ్రిలో నిమ్మల, తునిలో పావని పర్యటనలు. తాండవాకు పర్యాటక సొగసులు, నీటి సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సభలో అయ్యన్న. అనకాపల్లిలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతజయంతి ఉత్సవాలు, కనుల పండుగ చేసిన శోభాయాత్ర. వైకాపాపై నిప్పులు చెరిగిన గణబాబు, జగన్ ఖాళీ గల్లా పెట్టె మిగిల్చారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.